మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు. రామాయణాన్ని మహా అద్భుత కావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుణ్యభూమి కర్మభూమి మన భారతదేశమని, రామాయణం మన పూజ్య గ్రంథం అన్నారు. అంతటి గొప్ప గ్రంథాన్ని రచించిన మహర్షి వాల్మీకి అన్నారు. వాల్మీకి మహర్షి రామాయణంలో దాదాపు 24,000 శ్లోకాలు రాశారన్నారు. సంస్కృతంలో రామాయణాన్ని ఆదికావ్యంగా రాసిన వాల్మీకి మహర్షి ఆదికవిగా నిలిచారన్నారు. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం గురించి నేటి తరం పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కావ్యాన్ని రచించిన వాల్మీకి స్ఫూర్తినీయుడన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయామాలో మహాకవి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి సాంస్కృతిక ఉత్సవంగా నిర్వహించామని గుర్తు చేశారు.